పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఈ నూతన సంవత్సరం దేవుని చిత్తములోకి వెళ్ళిపోదాము. ఈ నూతన సంవత్సరం పాతవి గతించిపోయేటట్లు ప్రార్థన చేసుకుందాం. అయితే దేవుణ్ణి పట్టుకుందాం, వేషధారులుగా జీవించొద్దు. ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, లేక వెచ్చగానైనా ఉండు. కింద భయంకరంగా దుఃఖము, కింద భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. మొన్న నేను ఉపవాస ప్రార్థనలో ఇది చెప్పాను. తర్వాత ప్రతిరోజు ఇది నన్ను చాలా ఆలోచింపచేస్తూ ఉంది. మాకు బైబిల్ క్లాసులు జరుగుతాయి. ఆ రోజు సౌలుని దేవుడు ఎలా దర్శించాడో పౌలుని మార్గం మధ్యలో అనేది చెప్తా ఉన్నాను. చెప్తూ ఇలాగన్నాను, సౌలా నన్నేలా హింసిస్తున్నావని. దేవుడు సౌలు గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పాడు. ఇక్కడున్న మన అందరి గురించి కూడా దేవుడు ఏదో అనుకుంటున్నాడు కదా. ఒకవేళ నా పేరు పెట్టుకుంటే సాధు నన్ను ఎంతో బాధ పెడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఆ దేవుని ఉద్దేశం మన జీవితాల్లో ముఖ్యం, మనుషులు ఏమనుకుంటున్నారో కాదు. మీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. నేను రాసుకుంటాను, మీరు రాసుకోండి అని డైరీలు తీసి రాసుకోమని చెప్తే రాసుకున్నాను. మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి త్వరగా తిని వచ్చేసాను. ఒకడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న నేను ఒక సైకో క్రైస్తవుడిని అన్నాడు. ఎందుకు అలాగన్నా అన్నాడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, సౌలా నన్నేలా హింసిస్తున్నావు. నేను రాత్రంతా సినిమా చూస్తూ ఉన్నాను. దేవుడు ఏడుస్తుంటే నేను నవ్వుకుంటూ రాత్రి 2 గంటల వరకు అపహాసం చేస్తున్నవన్నీ చూస్తూ ఉన్నాను. దేవుడు పరలోకం నుంచి ఏడుస్తున్న కన్నీళ్ళు ఈరోజు నా మీద పడ్డాయి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడనా, జీవితంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చినా చచ్చిపోతాను, కానీ ఈరోజు నుంచి ఇంకా దేవుణ్ణి బాధ పెట్టనని నేను నిర్ణయం తీసుకున్నానన్న అన్నాడు. వినండి, పాపము భక్తి, అపహాసము, లోకము భక్తి, చూడకూడనివి ప్రార్థన, లోకములో సైతానికి బానిసగా జీవిస్తూ మరలా దేవుని దగ్గరికి వస్తూ, అలవాట్లకి అలవాటు పడిపోయి దేవుని దగ్గరికి వస్తూ, ఇది సహజ జీవితం అయిపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కొత్త సంవత్సరం ఇచ్చింది అలా జీవించడానికి కాదు. దినములు చెడ్డవి. దేవుడిచ్చాడు, సృష్టి దేవునిది, ప్రతి అవయవము దేవునిది, శరీరము దేవునిది, ఆయుష్ దేవునిది. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. గడ్డి పువ్వు లాంటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. నేను అనే స్వభావము దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తుంది. వారి ద్వేషాన్ని తీర్చుకోవడానికి, వారి కోపాన్ని తీర్చుకోవడానికి. పసిపిల్లవాడు ఏడుస్తూ ఉంటే పట్టించుకోవట్లేదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే 25 చూడండి, కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకి బోలము మోయిచున్న ఒంటెలు ఇష్మాయిలీలు మార్గము గిలాదు నుండి వచ్చిచుండిరి. గమనించండి, కనులెత్తి చూశారంట. ఎక్కడ చూడాలి చెప్పండి? కనులెత్తి పైకి చూడాలా, కనులు దించి లోనకి చూడాలా, గోతిలోనికి. కనులెత్తి చూస్తే మస్తకి, సాంబ్రాణి, బోలము, మంచి సువాసనలు కనబడతా ఉన్నాయి. బయటికి అలంకరణ అంతా కనబడతా ఉంది, గుగ్గిలము కనబడతా ఉంది, బయటికి ఎంతో మంచి సువాసన వెళ్ళిపోతూ ఉంది. చూడండి కింద ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు, ఏమవుతా ఉందో. బయటికి బాగా కనబడతా ఉన్నాము, మస్తకి ఎంతో సువాసన, అక్కడ రాయబడింది బోలము, ఇవి కనబడతా ఉన్నాయి. లోకం కనబడతా ఉంది, లోక మర్యాదలు కనబడతా ఉన్నాయి.
లోక ఆకర్షణలు కనబడతా ఉన్నాయి. అమ్మేస్తే డబ్బులు ఎంత వస్తాయి కనబడతా ఉంది, ఎంత లాభం సంపాదించుకుందాం కనబడతా ఉంది. ఏం మర్చిపోయారంటే నీ క్రిందే కూర్చొని ఉన్నాడు తమ్ముడు, లోపల గోతిలో దుఃఖం కనబడట్లా, అంగలార్పు కనబడట్లా, లోపల ఉన్న శూన్యము కనబడట్లేదు, లోపల ఉన్న ఏ నిరీక్షణ లేని పరిస్థితి కనబడట్లేదు. పైకి రాలేక లోపలే కుళ్ళి కుళ్ళి ఆకలికి అరిచి పురుగులు పట్టి చచ్చిపోయే తమ్ముడు కనబడట్లేదు. యేసుప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని, చెప్దాం, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎటువైపు చూస్తున్నావు? వారి కన్నులెత్తి ఐగుప్తినకు వెళ్ళు వర్తకులను చూస్తూ ఉన్నారు. ఈరోజు కన్నులెత్తి ఐగుప్తికి వెళ్ళే వర్తకులను చూడొద్దు. ఈరోజు కళ్ళు మూసుకొని, ప్రభువా నా మనోనేత్రాలు తెరువు, ప్రభువా నా ఆత్మ ఏం చేస్తుందో నాకు చూపించు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకే భూమి కింద సూర్యుని కింద సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థము ఎప్పుడంటే ఆత్మరక్షణ లేనప్పుడు సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎందుకు 5 సార్లు చెప్పాడంటే దాని తీవ్రత ఆలోచించమన్నాడు. ఆత్మరక్షణ కలిగిన వాడి జీవితంలో ఏది ఉన్నా అది ఆశీర్వాదం. ఎందుకంటే అది వాడు దేవునికి అప్పగించుకుంటాడు. వినండి, ఒకవేళ నీ ఆత్మ ఏడుస్తూ ఉందేమో, ఒక నిమిషం నీ ఆత్మ కోసం ఆలోచించి. ఈరోజు యేసుప్రభు మొట్టమొదటి ప్రసంగం చెప్పినప్పుడు అదే చెప్తున్నాడు, ఆత్మ కొరకు ఆలోచించేవాడు దుఃఖపడతాడు. అది మొదటి చిహ్నం, ఫస్ట్ సైన్ ఈజ్ రిపెంటెన్స్. పాప క్షమాపణ కొరకు మోకరించకుండా నువ్వు ఉండలేవు. ఇక్కడ కన్నులెత్తి పైకి కాదు చూడాల్సింది, కన్నులెత్తి ఐగుప్తుని కాదు. ఐగుప్తుని చూస్తే నువ్వు బాగానే కనబడతావు. ఐగుప్తుని చూసుకుంటే నీకు ఏ విధమైన నీ వ్యక్తిగత జీవితం నీకు అర్థమవుదు. లోపల గోతిలో ఏడుస్తూ ఉన్నాడు, ఏ శూన్యము లేదు, ఏ పరిస్థితి లేదు, లోపల పురుగులు పట్టి చచ్చిపోతూ ఉన్నాడు. లోపల గోతిలో ఎన్ని తేళ్ళు ఉన్నాయో, ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇంకా సాయంత్రం అయితే చీకటి రాబోతూ ఉంది. ఆలోచించండి, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతూ ఉంది. అందుకే ప్రభువుని నమ్ముకున్నాం, అందుకే ప్రభువుని నమ్ముకున్నాం. నిత్య జీవం అనుగ్రహించుట అనేది తానే మనతో చేసిన వాగ్దానం అని యోహాను రాస్తూ ఉన్నాడు. ప్రభుని ఎందుకు నమ్ముకున్నాము? ఆత్మ రక్షింపబడ్డానికి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలిది అన్నిటి యందు వర్ధిల్లుతావు. ఆయన రాజ్యము నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి. యోసేపు జీవితంలో అంత దుఃఖము గుండా వెళ్తూ ఉన్నాడు. ఇంకొకటి చూడండి, 25లోనే వారు భోజనమును చేయి కూర్చుండగా కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు. ఇంకొకటి, పాపానికి కూడా గమ్యం ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు వీరు? బయలుదేరి వీరు చివరికి వెళ్ళే రాజ్యము, దేశం ఏంటి చెప్పండి? ఐగుప్తికి వెళ్తా ఉన్నారు. ఐగుప్తి పాపానికి సాదృశ్యం, ఐగుప్తి బానిసత్వానికి సాదృశ్యం, ఐగుప్తి లోకానికి సాదృశ్యం, ఐగుప్తు చెరసాలకు సాదృశ్యము. కనుక లోకం ఎటుపోతుంది? లోకము నాశనం వైపు వెళ్ళిపోతూ ఉంది. లోకము దాని ఆశలు గతించిపోవును. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది ఎటువైపు వెళ్తుంది? ఐగుప్తికి పోతూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, మీరు ఐగుప్తి నుంచి బయటకు వచ్చారు కానీ ఏమి బయటికి రాలేదు, ఐగుప్తి మీలో నుండి బయటికి రాలేదు. అందుకే ఆ క్రమశిక్షణ గుండా తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా ఐగుప్తి వైపు వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, లోకము వైపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక నిమిషం ఇక్కడ ఆగేవేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గమ్యం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ఐగుప్తికి వెళ్ళిపోతే బానిస అయిపోతావు, జాగ్రత్త. ఐగుప్తికి వెళ్ళిపోతే బానిస పనులు చేయవలసి వస్తుంది, జాగ్రత్త. ఐగుప్తికి వెళ్ళిపోతే బంధకాల్లోకి వెళ్ళిపోతావు. ఎవరు విడిపిస్తారు ఐగుప్తి నుంచి? దేవుడే దిగి రావాలి. ఐగుప్తికి వెళ్ళిపోయిన వారు 450 సంవత్సరాలు ఉండిపోయారు. అంటే తరతరాలు ఉండిపోయారు అక్కడ. తండ్రి ఒకవేళ తాగే వ్యక్తి అయితే, తండ్రి ఒకవేళ అక్రమము పాపము చేసే వ్యక్తి అయితే, ఏ విధమైన మాదిరి బిడ్డలకు మనం ఇచ్చి వెళ్తా ఉన్నాం? తరతరాలకు ఆశీర్వాదమేనా అది? ఒకవేళ తల్లి ప్రార్థన చెయ్యని వ్యక్తి అయితే, ఎలాగ పడితే అలాగ మాట్లాడే వ్యక్తి అయితే,
ఏ ఆశీర్వాదం తరతరాలకి మనం అందించుకొని వెళ్తా ఉన్నాం. ఇశ్రాయేలీయులు వెళ్ళారు, అంత సుఖంగా ఉంది కదా అని అక్కడే ఉండిపోయారు. 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. ఐగుప్తుకి ప్రయాణం పట్టారు. ఎక్కడికి మన ప్రయాణం ఈరోజు? దారిలో మన జీవితంలో ఒక నిమిషం ఆగి, ఈరోజు మన ప్రయాణం ఒకవేళ ఐగుప్తి వైపు అయితే ఆగి వెనక్కి తిరుగుదాం. ఈరోజు ప్రభువా నీ పరలోకం వైపు వస్తాను ప్రభు అంటే ఈరోజే నీ జీవితంలో ఒక గొప్ప దినముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఈరోజే నీ జీవితాన్ని దేవుడు సింహాసనముకు తీసుకొని వెళ్ళే ప్రణాళిక మరలా తీసుకొని రాబోతా ఉన్నాడు. ఒకవేళ దేవుడు లేకపోతే ఈ భూమి మీద ఏదో చేసుకుంటాం, ఈ భూమి మీద ఏదో సంపాదించుకుంటాం. ఇందాక చెప్పుకున్నాం, ఎన్ని ఉన్నా అందులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. చివరికి మరణ పడక మీద ఉన్నప్పుడు మన జీవితాలు ఎటువైపు వెళ్తుందో అర్థం అవ్వక నిరీక్షణ లేని వారంగా ఉంటాం. దేవుడు మనతో ఉంటే ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. చివరికి ఆయన ఏది అనుకున్నాడో అది మన జీవితంలో చేస్తాడు. కనుక ఐగుప్తి వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, యోసేపు జీవితానికి వద్దాం మరలా మనం. అయితే ఒక గొప్ప మాట ఏంటంటే, దేవుడు అతనికి తోడు. చెప్పండి, మాట చెప్పండి. దేవుడు అతనికి, ఇప్పుడు ఐగుప్తికి వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, పర్వాలేదు ఐగుప్తికి వెళ్ళు, నేను ఐగుప్తికే నేను రాజుగా చేయగలను, నా చిత్తాన్ని ఎవరు ఏమీ ఆపలేరు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, వినండి జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యమైనది. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏది వర్ధిల్లదు. దేవుని చేతిలో ఉన్న వ్యక్తిని దేవుడు తను అనుకున్న చోటకి తీసుకొని వెళ్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. వినండి, యోసేపు జీవితంలో ఎంత ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నా దేవుడు అతనికి తోడు గనుక ఆ దుష్టత్వము, దేవునికి విరోధమైన కార్యాలన్నిటిని దేవుడు వాటిని మరలా తిప్పి యోసేపుకు ఆశీర్వాదకరంగా చేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మళ్ళీ ఇంకొక వచనాన్ని చదువుకుందాం. 23. యోసేపు తన సహోదరి వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. ఇంకొకటి, అతని గుర్తింపు అంతా తీసేశారు. ఇప్పుడు బానిస అయిపోయాడు, చేతులు కట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వినండి జాగ్రత్తగా, ఇంకొక పాఠం నేర్చుకుందాం. పాపం ఎంత భయంకరమైందో మనకు అర్థం అవ్వాలి. పాపము ఒక మనిషి గుర్తింపును తీసేస్తుంది. 20 నాణ్యాలకి 28వ వచనంలో అమ్మేశారు, విలువను తగ్గించేసింది. వింటున్నారా? పాపములో ఉన్న వ్యక్తి యొక్క విలువ ఏమైపోద్ది చెప్పండి? తగ్గిపోతూ వస్తుంది. ఇంకా ఆ వ్యక్తి యొక్క గుర్తింపు అంతా తీసేస్తాడు. కయ్యూను గురించి బైబిల్లో ఎంత బాధాకరమైన మాట రాయబడి ఉందంటే, అతడు సైతాను సంబంధి. ఏమైపోయింది గుర్తింపు? ఆదాము కుమారుడు సైతాను సంబంధి. నరహంతకుడు అనే మాట ఉంది. ఏశావు భ్రష్టుడు, ఏశావు వ్యభిచారి అనే మాట ఉంది. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు, పాపాత్మురాలు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తుంటే ఈయన పాపుల స్నేహితుడు అన్నారు. వింటున్నారా? ఈరోజు మన గుర్తింపు ఏంటి లోకములో? నేను చాలా మంచి ఉద్యోగస్తుడిని, అదా మన గుర్తింపు? నేను బాగా చదువుకుంటున్నాను, అదా మన గుర్తింపు? లేక ఈ వ్యక్తి క్రీస్తు పోలికలో నడుస్తూ ఉన్నాడు, అదా మన గుర్తింపు? క్రీస్తు పోలికలో నడుచుకుంటున్న మన జీవితాల్లో మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా అక్కడ దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటాడు. అందుకు మనకి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, అందుకు మనలను చదివిస్తూ ఉన్నాడు దేవుడు, అందుకు మనకి ప్రతిదినం భోజనం పెడతా ఉన్నాడు. చిన్నపిల్లలు జాగ్రత్త వినండి, మేము ఛత్తీస్గఢ్లో ఒక స్కూల్ నడిపిస్తూ ఉన్నాం, ఇంకా లోపల చాలా ప్రాంతాల్లో నడిపిస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వారు భోజనం తెచ్చుకోమని క్యారేజీలు తెచ్చుకోవడానికి తల్లిదండ్రుల్ని కొంత ప్రోత్సహించి కొద్ది క్యారేజీలు కొని ఇచ్చాము. కొంతమంది తెచ్చుకుంటా ఉన్నాం. ఒకసారి ఒక క్యారేజ్ ఓపెన్ చేసి చూసేసరికి లేత మామిడాకులు ఉడకబెట్టుకొని తెచ్చుకొని తినేస్తూ ఉన్నాడు. ఆ టీచర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంట్రా తింటున్నావు అంటే, ఇంట్లో ఏమీ లేదండి, మా అమ్మ ఇదే ఇచ్చింది అందుకే తింటున్నా అన్నాడు. వింటున్నారా పిల్లలు? జాగ్రత్త వినండి. కృతజ్ఞత. దేవుడు ఏది ఇస్తే అది తినడం నేర్చుకోవాలి. నాకు అది కావాలి ఇది కావాలి అనే అహంలోకి మనం వెళ్ళిపోకూడదు. భోజనం లేక ఆకులు తినేవారు ఉన్నారు. వింటున్నారా? యోసేపు గోతిలో, ప్రభువా ఏంటి గోతి, ఎందుకు నన్ను అమ్మేశారని అనలేదు. ప్రభువా
నాకు ఇది అనుమతించావు అని అంటే నా జీవితంలో నీ నామాన్ని నువ్వు మహిమపరుచుకుంటావు ప్రభువా అని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? పాపము ఒక వ్యక్తి గుర్తింపంతా తీసేస్తుంది. ధనం ఉండకపోవచ్చు, చిన్ని చిన్ని ఉద్యోగాలే చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రుల దగ్గర శక్తికి మించి నాకు అది కొను ఇది కొను అని అడగకూడదు. మనం కష్టపడి చదువుకో, దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను చేస్తాడు. ఈ లోక మర్యాదను చూసుకొని నేను అలా తయారవుతాను, నేను అలా ఉండాలి అని మనం అనుకోవడానికి వీల్లేదు. వింటున్నారా? లోకములో ఉన్నదంతా సైతాను స్వభావము. ఇక్కడున్న యవనస్తులు ఎవరు కూడా, ఇక్కడున్న యవనస్తులే కాదు మనందరం ఎవరూ కూడా అలా జీవించి దేవుని చిత్తములో నుంచి ప్రక్కకి వెళ్ళిపోకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రభువా నేను నీ కోసం జీవిస్తాను ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా, నా జీవితంలో ఏది జరిగినా నువ్వే అనుమతించావని నేను నిలబడతాను, నా పరిశుద్ధత కాపాడుకుంటానంటే ఈ దేశ చరిత్రలో నీ పేరు చిరకాలం ఉండిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఈ దేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలో దేవుడు నీ పేరు చిరకాలం రాయగలడు. నీ పేరు ఎప్పుడెత్తినా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నట్లు తరతరాలకి నిన్ను ఆశీర్వాదకరంగా యోసేపుని చేసినట్లు దేవుడు చేయగలడు. యోసేపు చనిపోయి ఒక 5,000 సంవత్సరాలు అయిపోయిందేమో, లేకపోతే ఒక 4,000 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి కూడా మన జీవితంలో మాట్లాడుకుంటా ఉన్నాం. పాపము తన గుర్తింపు అంతా తీసేసింది. ఒకవేళ పరిస్థితులు నీ గుర్తింపు అంతా తీసేయవచ్చు. ఇంక ఈ వ్యక్తి వాళ్ళు అనుకుంటున్నారు ఇటు చచ్చిపోతాడు, ఇంకా ఇటు చచ్చిపోతాడని ఆ వస్త్రాన్ని రక్తంలో ముంచి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేశారు. ఎప్పుడు వెళ్ళిపోయి అంటే లోకము మనలను ఏదైనా అనొచ్చు, లోకం మనల్ని ఏదైనా చేయొచ్చు. ఒకవేళ నువ్వు లోకానికి విరుద్ధంగా, లోకానికి శత్రువుగా, సైతానికి శత్రువుగా, పాపానికి శత్రువుగా జీవిస్తున్నప్పుడు ఎన్ని పేర్లైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు. వినండి, దిగంబరిగానే ఐగుప్తికి వెళ్ళాడు. ఒకరోజు వచ్చింది, ఐగుప్తి రాజ వస్త్రాలు వేసుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు అమ్మేశారో వారందరూ వచ్చి ఆయన ముందు మోకరించారు. ఆ రోజు దేవునికి ఒక దినముందు నీ జీవితం పట్ల ఒక్కరోజే, ఒక్క రాత్రిలోనే మొత్తం పరిస్థితి అంతా మార్చేశాడు దేవుడు. ఒక్క క్షణములో ఇలా తెల్లవారేసరికి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎందుకంటే లోక మర్యాదను అనుసరించలేదు. తన గుర్తింపు ఎంత పోయినా, తను ఎంత అవమానపరిచినా ఎక్కడ ఏ పాపాన్ని అనుమతించలేదు. వినండి, పాపము నీ గుర్తింపు తీసేస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఎంత మంచి తండ్రికి జన్మించాడు, పందులు పొట్టు తింటా ఉన్నాడు. ఎవర్రా నువ్వు ఇక్కడ పందులు పొట్టు తింటున్నావు? ఏ తండ్రికి నువ్వు పుట్టావు అని అంటే వాడి తండ్రి చరిత్ర చెప్తే ఎవడు నమ్ముతాడు వాడున్న పరిస్థితి నుంచి? అందుకే వాడు వచ్చి అంటున్నాడు, నేను నీ కొడుకునని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడను కాదు. గిద్యోను భయపడి ఎక్కడో దాక్కున్నాడు. సంసోను గానుగు ఎద్దులాగా తిప్పింది పాపము. జాగ్రత్త వినండి, సైతాను, లోకాన్ని, పాపాన్ని మనము జయించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన చిత్తానికి అనుకూలముగా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తాడు. వినండి, పాపముని గుర్తింపు పాడు చేస్తుంది. దేవుడిచ్చిన ఆ స్వారూప్యానంతటిని తుడిచివేస్తుంది పాపం. దేవుని పోలికలో పుట్టావు, దేవుని స్వారూప్యములో దేవుడు మనలను చేసుకున్నాడు. కనుక మన జీవితంలో ఈరోజు ప్రభువా నేను మరలా నీ స్వారూప్యములోనికి వస్తాను, నాకు సహాయం చేయ ప్రభు అంటే దేవుడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనకి సహాయము చేస్తాడు. తీసుకొని వెళ్ళి పొతీఫర్కి అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అక్కడ మనందరికీ తెలుసు, అక్కడ పాపము శోధిస్తూ ఉంది. ఒక భక్తుడు ఇలాగ రాశాడు, ప్యాగన్ హౌస్ హోలీ హార్ట్ అని రాశాడు. థామస్ వాట్సన్ అనేవాడు. లోకానికి చెందిన ఇల్లు కానీ పరిశుద్ధ హృదయము కలిగిన వాడు యోసేపు. పేగన్ కంట్రీ హోలీ హార్ట్ అని రాశాడు. పేగన్ హౌస్ హోలీ హార్ట్. బయట లోకము ఎంత భయంకరమైన పాపం ప్రేరేపిస్తూ ఉంది. పౌలు అన్నాడు, ఈ మట్టి ఘటములో మనకు మహిమ ఐశ్వర్యము కలదు అనే మాట చెప్పాడు. ఆ బానిస జీవితంలో అంత పాపము తన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ వినండి, తన లోపల మాత్రం పరిశుద్ధతే కలిగి ఉన్నాడు, పరిశుద్ధతనే ప్రేమించాడు. ఇది ఈ పొతీఫర్ ఇల్లు మన శరీరానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం.
నువ్వు నేను, జాగ్రత్త వినండి, నువ్వు నేను స్వేచ్ఛగా ఉన్న లోకములో జీవించట్లేదు, బానిసత్వములో ఉన్న శరీరములో జీవిస్తూ ఉన్నాం. ఇది పొతీఫర్ గృహము. ఇది అంతా లోకము, పాపము, శరీర స్వభావముతో మనల్ని ఎలాగైనా చెరపట్టి లోపరుచుకొని మనల్ని నాశనం చేయడానికి ఇది మన మీద ప్రతిరోజు పోరాడుతూ ఉంది. అయితే బైబిల్ చెప్తా ఉంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గమనించండి, ఆ సమయంలో శోధన వచ్చినప్పుడు యోసేపు ఇలా అనుకున్నాడు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నాకు తోడు. దేవుడు తోడు గనుక ఆ శోధనలో నుంచి దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి చెరసాల్లోనికి వెళ్ళాడు. వినండి, ఇంకొక భక్తుడు అన్నాడు, వెన్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ యు ఆర్ ఫుల్, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నాడు. దేవుడు నీలో ఉంటే నువ్వు సంపూర్ణుడవు, నీకు బయట నుంచి ఏమీ అవసరము లేదు. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు. ఆ చాలిన దేవుడిని కలిగి ఉన్నాడు కనుక చూడండి, ఈరోజు చాలామంది ఆహ్లాదం వెనకాల వెళ్తున్నారు, ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, ఆనందాన్ని చూస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ చూస్తాను. ఎందుకు చూస్తున్నారు? లోకమంతా ఈ ఆహ్లాదాన్ని వెతుక్కుంటా ఉంది. ఎందుకంటే లోపల శూన్యము, లోపల నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో చూస్తే ఒక గంట నవ్వుకోవచ్చు, ఆ గంట ఆనందం లోపలేస్తుంటే ఆ గంట ఆనందం ఎలా ఉందంటే అగాధంలో ఒక చొక్కేసినట్టు ఉంది. అలా మనుషులు వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు ఆనందం కొరకు ఈరోజు. అయితే యోసేపు బయట వెతకలేదు ఆనందం, ఎందుకంటే అతనిలోనే నిత్య జీవ జలనది ఉంది. అక్కడి నుంచి పాపాన్ని జయించాడు, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏంటి పరిస్థితి, నా జీవితం ఎప్పుడు తెల్లవారుతుంది? వినండి జాగ్రత్తగా, దేవుడు ఒక వ్యక్తిని తన శక్తికి మించి శోధించడు. దేవుడు యోసేపును తయారు చేశాడు. యోసేపు ఇప్పుడు సింహాసనం ఎక్కొచ్చు. యోసేపు ఇప్పుడు సింహాసనం మీదకి ఎక్కినా సరే అతడు పాపం ఇంకా చేయడు, అతని అన్నదమ్ములను క్షమిస్తాడు. యోసేపు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడు పూర్తి చేశాడు. దేవుడు ఒక కుండని కుమ్మరి ఎలా కాల్చి పాత్రను పెడతాడో, దేవుడు ఆ యోసేపు జీవితాన్ని ఎంతో కొలిమిగుండా అగ్నిగుండా తీసుకువెళ్ళాడు. పాత్ర సిద్ధమైపోయింది. ఆ రాత్రి దేవుడు కళ్ళు ఇచ్చాడు ఫరోకి. యోసేపుని తీసుకొని వచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోపెట్టాడు. జాగ్రత్త వినండి, ఒకప్పుడు గోతిలో ఉన్నాడు, ఈరోజు సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. ఒకప్పుడు వస్త్రాలు లేకుండా యోసేపు మార్గం అంతా నడుచుకుంటూ వెళ్ళాడు. ఒకప్పుడు ఏ గుర్తింపు లేదు. ఈరోజు యోసేపు ఎవరనంటే ఐగుప్తి దేశంలో ప్రధానమంత్రి. యోసేపు తెలియని వాడు ఎవడూ లేడు. యోసేపు సెలవు లేకుండా ఒకడు కాలు ఎత్తడానికి, ఒకడు మాట్లాడడానికి, ఒకడు చెయ్యి ఎత్తడానికి వీలు లేదు. ఫరో కుటుంబానికి కూడా యోసేపు ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు. ఎందుకు అనంటే యోసేపు ఐగుప్తుని పరిపాలించక మునుపు యోసేపు పాపాన్ని పరిపాలించాడు, యోసేపు లోకాన్ని పరిపాలించాడు, యోసేపు సైతాన్ని పరిపాలించాడు. అందుకనే దేవుడు యోసేపుని హెచ్చించాడు. బహుశా ఇక్కడ కూర్చొని ఎవరైనా ఇంకా నా జీవితంలో ఏంటి పరిస్థితి అని నిరీక్షణ అంతా అయిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, భయపడద్దు. యోసేపు జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ సంవత్సరమే నీ జీవితంలో దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ప్రార్థనా పరులు మన జీవితంలో ప్రార్థన తగ్గిపోకుండా దేవుణ్ణి పట్టుకుందాం. ఎన్నో సంవత్సరాలు ఇంకా ప్రభువా ఏంటి పరిస్థితి అని నువ్వు అనుకుంటా ఉన్నామేమో. యోసేపు కూడా అదే పరిస్థితుల గుండా వెళ్ళాడు. యోసేపు కూడా అదే దుఃఖము గుండా వెళ్ళాడు, అదే అవమానం గుండా వెళ్ళాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు, యోసేపుని ఉన్నత స్థాయిలో పెట్టాడు. ఇంకొక వైపు జాగ్రత్త వినండి, ఈ సంవత్సరం దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం భక్తి, లోకము, సహజంగా ఏదో సాధారణంగా వెళ్ళిపోవద్దు. మన జీవితంలో సోమవారం నుంచి శనివారం వరకు మందిరంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా పాపాన్ని ద్వేషిద్దాం, పాపాన్ని అసహించుకుందాం. మన జీవితంలో లోక మర్యాదను అనుసరించకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తము కొరకు ప్రాణము పెట్టునంతగా దేవుని ప్రేమిద్దాం. యేసుప్రభు అన్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించు. చెమట రక్తముగా వచ్చిన నీ చిత్తమే, దానియేలు నీ చిత్తమే సిద్ధించు ప్రభువా. షడ్రకు మేషకు అబేద్నెగో నీ చిత్తమే జరగాలి, నీ చిత్తము నెరవేర్చబడాలి. ఎస్తేరు అంది, నేను నశించిపోతాను, నీ చిత్తమే నెరవేర్చబడాలి అని ఈ దినం నువ్వు నిర్ణయం చేసుకుంటే
దేవునికి నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. గమనించండి, మన దేవుడు సర్వసృష్టికి దేవుడు మాత్రమే కాదు, నీకు నాకు తండ్రి. ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం గురించి బైబిల్ చెప్తుంది. అది కంటికి కనబడలేదు, హృదయానికి గోచరము కాలేదు, అది చెవికి వినబడలేదు. ఎప్పుడో చచ్చిపోయాడు అని అనుకున్నాడు యాకోబుని తీసుకెళ్ళడానికి రథాలు పంపించాడంట. ఆ రథం మీద ఎక్కించుకొని ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు యాకోబుని యోసేపు. ఆశ్చర్యపోయాడు, నువ్వు నా కుమారుడివేనా, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా? ఆశ్చర్యపోయేటట్లు దేవుడు యోసేపుని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. వినండి, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు అనేకులు ఆశ్చర్యపోతారు. అనేకులు దేవునికి నిన్ను బట్టి దేవుని గణపరిచేటట్లు చేస్తారు. నా జీవితంలో వ్యక్తిగతంగా నేనైతే ఎప్పటికీ మారలేను అని అనుకున్నాను. ఈ లోకంలోనే ఇంకా కలిసిపోతాను, ఈ లోకంలోనే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అని అనుకున్నాను. ఒకరోజు వచ్చింది, ప్రభు నన్ను దర్శించాడు, నా దౌర్భాగ్యమైన జీవితం నుంచి నన్ను రక్షించాడు, నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. నన్ను మార్చిన దేవుడు, అనేక మందిని మారుస్తున్న దేవుడు, దౌర్భాగ్యులను మార్చిన దేవుడు, బహుదౌర్భాగ్యుడైన నన్ను మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. నా దేవుడు, మన దేవుడు సజీవుడు. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయన సర్వశక్తి కల దేవుడు, ఆయన శూన్యము నుండి సమస్తము చేయగలిగిన దేవుడు. ఎవరు నిరీక్షణ కోల్పోవద్దు, ఎవరు పాపములో జీవించొద్దు. సైతాన్ని మీద జయాన్ని పొందుకుందాం. దేవుని చిత్తములోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభువా నాకు దయచేసి సహాయం చేయి, ప్రభువా నన్ను దయచేసి దర్శించి ప్రభువా. తండ్రి, ఈ దినం మొదలుకొని రాజీ పడని క్రైస్తవుడిగా, రాజీ పడని నీ శిష్యుడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అడుగుదాం దేవుణ్ణి. ఒకరోజు వచ్చింది యోసేపు జీవితంలో, దేవుడు తన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో, దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉందమ్మా. యవనస్తులు ప్రార్థన చేయండి. కేవలం నీ ఉద్యోగం కోసమే నిన్ను దేవుడు పుట్టించలేదు, నీ చదువు కోసం నిన్ను పుట్టించలేదు. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. నువ్వు ఉన్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వెక్కడ చదువుతున్నావో అక్కడ దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఒకవేళ ఈ సంవత్సరమే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. పోయిన సంవత్సరం చేయాలనుకున్నాడు, దాటి వచ్చేసావు. దేవుడు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ప్రార్థన చేయి. ఈ సంవత్సరం దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రభువా నా జీవితంలో నూతన పరచు. సంవత్సరములు జరుగుతుండగా ఇలా ప్రార్థన చేద్దాం, నీ కార్యము నూతన పరచు ప్రభువా. అడుగుదాం, ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, నా కుటుంబంలో నూతనపరచు, నా జీవితంలో నూతనపరచు. నూతన హృదయము నాకు దయచేయి, నూతన ఆత్మతో నన్ను నింపు, నూతన మనసుతో నన్ను నింపు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా జీవితాలను అనుగ్రహించిన మంచి దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎక్కడెవరము నీ చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోకుండా నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి ఈ నూతన సంవత్సరం మా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.